మగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు నందు దేవుని సంగమా, ఈ ఉదయకాలములో ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరూ కూడా నా శుభాలు నా వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు అనుగ్రహించిన ఈ సమయం బట్టి నేనెంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈస్టర్ తర్వాతి ఆదివారంలో 5 ఆదివారాలు జరిగినాయి. ఈ దినము ఆరోహణం తర్వాతి ఆదివారం. యేసుక్రీస్తు వారు ఆరోహణ అనుభవాన్ని ఆయన ముందుగా ఎలాగా ఆయన ఆరోహణ అవుతున్నాడనే విషయాన్ని శిష్యులకు తెలియపరిచిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది నా చదవబడిన పాత్రబంధన పాఠ్యభాగం గమనించినట్లయితే యెషయా గ్రంథము 64వ అధ్యాయంలో గగనము చీల్చుకొని నీవు దిగొచ్చెదవుగాక, నీ సన్నిధి పర్వతములు తత్తరులను గాక. గగనము చీల్చుకొని నీవు వచ్చేదవుగాక. ఆరోహణ ఆదివారం దినాన గగనాన్ని చీల్చుకుని యేసుక్రీస్తు రాబోచున్నాడు. ఆ రాబోచున్న అద్భుతకర విషయాన్ని మరొకసారి యెషయా భక్తుడు మనకి సెలవిస్తున్నాడు. ఇది ప్రవచన వాక్యం. ఇది నెరవేర్పు ఎప్పుడు జరిగిందంటే ప్రకటన గ్రంథంలో జరిగినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇది నా చదవబడిన పత్రిక వాక్య భాగం గమనించినట్లయితే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 23వ వచనంలో ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుని యేసుక్రీస్తు నామమున నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఒకనొకడు ప్రేమించవలెను. ప్రేమకు మార్గాన్ని, ప్రేమకు సందేశాన్ని దేవుడు మనకి ఇస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది నా చదవబడిన స్వాత పాఠ్య భాగం గమనించినట్లయితే యోహాను స్వాత 14వ అధ్యాయము 1 నుంచి 12 వచనం చదివిన ఈ భాగంలో నేను ఎన్నుకున్న అంశ భాగము మానవ మనుగడకు 3 సూత్రాలు. మానవ మనుగడకు 3 సూత్రాలు. మానవ మనుగడకు 3 సూత్రాలు యేసుక్రీస్తు వారు ఆయన చెప్తూ ఉన్నారు. 3 సూత్రాలు మనం గమనించినట్లయితే యోహాను స్వాత 14వ అధ్యాయం 6వ వచనాన్ని మన ధ్యానాంశం పెట్టుకుందాం. యేసు నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. తలొచ్చినది ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ కృపగల మా తండ్రి, నీ కొందనాలు స్తోత్రం చెల్లించునా. ఈ ఉదయకాలం మా ప్రభువా, ఆరోహణ తర్వాత ఆదివారాలు మా ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన స్తోత్ర. ఇదిగో మా నాయన, అది నా మా ప్రభు తోమ అడిగిన ప్రశ్నకు మీరు బదులు మా తను మంచి సందేశం మా ప్రభు మీరు అనుగ్రహించిన ఈ సందేశం గురించి మా ప్రభు వివరం చేయబోతుండగా నీ దాసుని నన్ను మాత్రం మీరు మరుపరచండి. నీ సిలువ చాటు మరుపరిచి నీ ఆత్మీయ సందేశం మా ప్రభు బిడ్డలకు అందించమని సింధు ప్రార్థన చేస్తూ ఉన్నాం. జుండు దేనికంటే మధురమైన తీరు మాటలు మాత్రం మీరు మాట్లాడతాం అర్థం చేస్తున్నా. ఈ ప్రత్యక్ష మా ప్రభు మీరు చెప్పిన మాతను 3 సూత్రాలు ఉదయకాలంలో మా ప్రభు బిడ్డలకు మాత అందించబోతుండగా మీరే మాతని బోరుగాను నాకు వాక్శక్తిని మాత్రం మీరు అనుగురించి నా నాలుగును సడలించి నా బోరుగా ఉండి మాత్రం మీరు మాట్లాడమని నా నోచి మాటలు మా అందరి హృదయ జానములు నీ దృష్టికి అంగీకారం చేసుకోమని యేసునామమున వేడుకు ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ఇది నా వంశ భాగము మానవ మనుగడకు 3 సూత్రాలు. యేసుక్రీస్తు వారు
ఆయన మరణించు పూర్వం, అనగా తండ్రి యొద్దకు వెళ్ళక పూర్వము తన శిష్యులకు ఆదరణ మాటలు కలిగిస్తున్నాడు. ఆదరణ మాటలు ఆయన కలుగు చేస్తూ అన్నాడు, మీ హృదయాలు కలవపండికుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. శిష్యులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారి ప్రత్యక్ష అనుభవాన్ని వారు చూసిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆయన చెబుతూ ఉన్నాడు, నేను వెళ్ళిపోతున్నా కాబట్టి మీకు ఆదరణకర్తను మీకు పంపిస్తున్నాను. అయితే ఆయన ముందుగా అంటున్నాడు, మీ హృదయాలు కలవపండికుడి, దేవుని విశ్వాసం ఉంచును, ఆయన విశ్వాసం ఉంచుడి. ఆయన వెళ్ళే స్థలం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇవన్నీ చెప్పిన తర్వాత తోమా, యేసుక్రీస్తు వారి శిష్యవర్గంలో చాలా ప్రముఖుల వ్యక్తి. తోమా అంటున్నాడు, ఈ మార్గము మాకు తెలియదు, నీ వెళ్ళే మార్గాన్ని మాకు చెప్పాలి. ప్రేమశాస్త్రం గమనించండి, తోమా అడుగుటతోనే ఆ సందేశాన్ని దేవుడు చెబుతూ ఉన్నాడు. తోమా కనుక అడగపోతే ఆ సందేశం వచ్చేది కాదు. ప్రపంచంలో ఉన్న మానవాళికి, ప్రపంచంలో ఉన్న ఏ క్రైస్తవైనా సరే, ఏ హిందూ మతమైనా సరే, ఏ ఫిలాసఫీ అయినా సరే, ఈ 3 సూత్రాలు ఎప్పుడు కూడా పాటించాలి. ఏమనంటే, యేసు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. యేసు నేనే మార్గము. ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ దాటి వెళ్ళిపోయిన సందర్భం లేదు. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. యేసుక్రీస్తు వారు ఆయన చెబుతున్నాడు, నేనే లోకానికి వెలుగును, నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నేను నా గొర్రెల కొరకు, నేనే నా గొర్రెల కాపరిని. దాదాపుగా ఐఆమ్ సేయింగ్స్లో చాలా మాటలు ఉన్నాయి. ఐఎమ్ సేయింగ్స్లో చాలా మాటలు ఉన్నాయి. కానీ ఈ మాట మనం గమనించినట్లయితే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నేను తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు వెళ్ళడానికి అవకాశం లేదు, నేనే దాన్ని అనుగ్రహించేదనే విషయాన్ని జ్ఞాపం చేస్తే, దాంట్లో సంస్కృతం చూసినట్లయితే అహం పదం సత్యం చ జీవం చ, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. యేసుక్రీస్తు వారు 3 విధాలైన ఆలోచన చేశారు. మానవ జీవితంలో మార్గం ఉండాలి, సత్యం ఉండాలి, జీవం ఉండాలంటే యేసుక్రీస్తు వారిని వెంబడించాలనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. 3 విషయాల్లో ఒకటి మార్గము, ఐఎమ్ ద వే. యేసుక్రీస్తు వారు నేనే మార్గం చెప్పడానికి కారణం ఏంటంటే, ఆయన ద్వారా ఎవరు కూడా తండ్రి వద్దకు వెళ్ళడానికి వీలు లేదు. ఈ మార్గం మానవ జాతి అందరూ కూడా మార్గమై ఉండాలి. ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరూ కూడా మార్గమై ఉండాలి. ఇది క్రైస్తవులు మాత్రమే కాదు, అన్య జనాలకు సంబంధించిన మాట కూడా యేసుక్రీస్తు చెబుతున్నాడు, నేనే మార్గము, నేనే మార్గము. ఈ మార్గాన్ని అనుసరించడానికి చాలామంది వెతుకులాడారు, కానీ ఎవరు దొరకలేదు. ఇది ఒక సుప్రసిద్ధమైన మార్గం. ఈ మార్గం అనేది మానవులు ఎవరైతే వెళ్తున్నారో మార్గంలో, సరైన మార్గంలో నడవటానికి యేసుక్రీస్తు మనకి ఇచ్చిన ఒక దైవ మార్గము. ఇది దైవ మార్గము. సాధు సుందర్ సింగ్ గారు యోహాను సువార్త అధ్యయనం చేస్తున్నప్పుడు ఆయనకి ఈ మాట ఎక్కువగా గుచ్చుకుంది. సాధు సుందర్ సింగ్ గారు యోహాను సువార్త చదువుతున్నప్పుడు ఈ మాట గుచ్చుకుంది. యేసుక్రీస్తు వారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. కాబట్టి ఈ మార్గం ఎక్కడుంది, ఈ సత్యం ఎక్కడుంది, ఈ జీవం ఎక్కడుంది అనే విషయాన్ని వెతుకులాట ఆయన చెందినట్లు మనం చూస్తూ ఉన్నాం. సాధు సుందర్ సింగ్ గారు ఈ మార్గము క్రీస్తు మార్గం అని ఆయన వెంబడించారు. ఈ మార్గము సూచనలతోటి
ఓ సలహాతో వచ్చి యేసుక్రీస్తు ప్రకటన చేస్తున్నాడు. యేసు యొక్క మార్గము ఒక తేజోమయమైనది, యేసు యొక్క మార్గము జ్ఞానయుక్తమైనది, యేసు యొక్క మార్గము ఒక మార్గాన్ని సరళం చేసేది యేసు యొక్క మార్గము. చాలామంది శ్రమల ద్వారా మేము మార్గాన్ని కనుగొన్నామండి, మరణం ద్వారా ఈ మార్గం కలుగున్నామండి చాలామంది చెబుతూ ఉంటాం. కానీ క్రీస్తు వారు ఈ మార్గాన్ని మనం చూపిస్తున్నాడు. యోహాను సువార్త 14:9 చూసినైతే తోమయ్య కాదు, పిలుపు కూడా అంటున్నాడు, నేనెంతకాలం మీ యొద్ద ఉండినాను, నీవు నన్ను అడిగవా? నన్ను చూచిన వాడు తండ్రి చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని చెప్పుచున్నాడు. పిలుపు కూడా ప్రశ్నిస్తున్నాడు, ప్రభా మేము ఎవరిని ఎతకాలి, మేము ఎవరిని చూడాలి అంటే పిలుపుని కూడా అడుగుతున్నాడు. బహుశా క్రీస్తు మనకి ప్రత్యేకమైన గురువు. కబీర్ అనే ఒక రచయిత అన్నాడు, నేను ఆవుగట్టుకు వెళ్ళి గురువు లేకుండా నేనేం చేయగలను. యేసు క్రీస్తు వారు మనకి ప్రథమ గురువు. నిత్య జీవానికి వంతెన యేసు క్రీస్తు వారు అయితే పస్కా వధువు పిల్ల, దేవుని యొక్క గొర్రె పిల్ల మనకి ఒక సాక్ష్యంగా ఉంటూ ఉంది. గురువు లేకుండా నడిపించలేరు ఎవరు కూడా. బహుశా ఉపనిషత్తులో, బృహదాయక ఉపనిషత్తులో 2 మాటలు ఉన్నాయి. ఒకటి తమసోమ జ్యోతిర్గమయ, అనగా చీకటిలోంచి వెలుగులో నడిపించాలి. హిందూ ఫిలాసఫీ కూడా మనం చదువుకోవాలి. హిందూ ఫిలాసఫీలో ఉంటూ ఉంది తమస్సమ జ్యోతిర్గమయ, చీకటి నుంచి వెలుగులో నడిపించాలి. బహుశా హిందూ మార్గంలో స్వర్గం చేరాలంటే అనేక మార్గాలు చెప్పబడుతున్నాయి. హిందూ మార్గంలో అనేక మార్గాలు చూపిస్తూ ఉన్నాయి. ఒకటి జ్ఞాన మార్గం ఉంది, రెండవది కర్మ మార్గం ఉంది, మూడవది భక్తి మార్గం ఉంది. ఈ 3 కూడా మోక్షాన్ని తీసుకెళ్తాయని హిందూ మతంలో చెబుతూ ఉన్నారు. కానీ వీటన్నిటికంటే గొప్పది, వీటన్నిటికంటే శ్రేష్టమైనది, వీటన్నిటికంటే ఒక స్వచ్ఛమైన జీవన యొక్క మార్గం అనేది యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నాడు. ఇది నాన్న ఉదయకాశ్యములు జ్ఞాన మార్గాన్ని శంకరాచార్యులు ఆయన కనుగొన్నాడు. కర్మ మార్గాన్ని బాలగంగాధర కనుగొన్నాడు. భక్తి మార్గాన్ని రామానుజాచార్యులు ఆయన ప్రబోధించారు. కర్మ మార్గము, అంతేకాకుండా జ్ఞాన మార్గము, భక్తి మార్గము, ఈ మార్గాలను కూడా ఒక మార్గాన్ని చూపించినాయి. ఇవన్నీ కూడా పుణ్యాన్ని తీసుకురాలేదు, లేకపోతే పుణ్యాన్ని సంపాదించుకోలేదు. అందుకని యేసుక్రీస్తు వారు ఆయన యోహాను సువార్త 14:6 ఆయన చెబుతున్నాడు, నేనే మార్గము, నేనే మార్గాన్ని. ప్రతి క్రైస్తవుడు, ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క మార్గాన్ని అనుసరించాలంటే ఆ మార్గంలో దైవ మార్గం ఉంది, ఆ మార్గంలో భక్తి మార్గం ఉంది, ఆ మార్గంలో దేవుని యొక్క అనుసరించే మార్గం ఉంది. దేవుని అతిభక్తితో ప్రార్థించేవారు హైందవులు కొంతమంది ఉంటూ ఉన్నారు. వారు ఏం చేశారంటే జ్ఞాన మార్గాన్ని అనుసరించారు, కొంతమంది కర్మ మార్గాన్ని అనుసరించారు, కొంతమంది భక్తి మార్గం అనుసరించారు. వీరు ప్రబోధించిన ప్రబోధాలకు ఆకర్షితులై చాలామంది ఆ మార్గం ఎంచుకున్నారు. కానీ చివరకు వారు ఏమనుకున్నారంటే ఇవన్నీ కూడా, ఈ మార్గం అంతా కూడా శూన్యము, ఈ మార్గం అంతా శూన్యం. దేవుడు చెప్పిన ప్రబోధం ఏంటంటే యేసు నేనే మార్గము, కాబట్టి యేసు మార్గాన్ని వెతకాలని ఆలోచన చేశారు ప్రజలు. అంతేకాకుండా మహమ్మదీయ మతంలో కూడా అల్లాను సమీపించడానికి సంపూర్ణంగా అల్లాకు వారు సరెండర్ అయ్యేవారు. ముస్లిమ్స్ అల్లా కూడా ఇష్టానుసారంగా ఒక ఆధారము వారికి చూపించేది. కానీ అది కూడా మార్గం సరళం చేయలేదు.
మహమ్మదీయ మతంలో కూడా సమీపించారు, కానీ ఆ మార్గం కూడా వారికి రాలేదు. బౌద్ధ మతంలో కూడా అష్టాంగ మార్గాలు ఉన్నాయి, కానీ వారు సమజ్ఞాన సమచరిత అనే ఒక శాస్త్రాన్ని వారు కనుగొని వారు వెళ్ళారు. అది కూడా వారికి రుచించలేదు. యేసుక్రీస్తు వారు ఏదైతే చెబుతున్నాడో, యేసుక్రీస్తు వారు ఏ బోధన చెబుతున్నారో, ఈ దినాన మనం చూసినట్లయితే చాలామంది ముస్లిమ్స్ దేవుని నమ్మారు, చాలామంది బౌద్ధ మతస్థులు దేవుని నమ్మారు. బౌద్ధ మతంలో అష్టాంగ మార్గాలు ఉన్నాయి, వారందరూ కూడా దేవుని నమ్మాడు. ఎందుకంటే యేసే నిజమైన దేవుడు, యేసే రక్షకుడు, యేసు ద్వారానే నిజమైన మార్గం ఉంది. పరలోక రాజ్యం కావాలంటే యేసు ద్వారా జరిగించాలి. అందుకని క్రీస్తు వీటన్నిటిని, భక్తి మార్గాన్ని, కర్మ మార్గాన్ని, భక్తి మార్గాన్ని, అంతేకాకుండా మామూలు మార్గాన్ని, అంతేకాకుండా బౌద్ధ మతంలో ఉన్న అష్టాంగ మార్గాలన్నిటి కూడా చూసిన తర్వాత యేసు క్రీస్తు వారు డైరెక్ట్ చెబుతున్నాడు, యేసు నేనే మార్గము, నా ద్వారానే తప్ప ఎవడనో పరలోక రాజ్యం రాడు. పరలోక రాజ్యం రావాలంటే ఆయన ద్వారానికి అధిపతిగా ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం చూసినైతే ఆయన ద్వారానికి అధిపతిగా ఉన్నాడు. 10:9 వచనంలో, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినలా వారు రక్షించబడిన వాడై లోపలే పోవచ్చు, బయటకు వచ్చచ్చు, మేత మేయుచుండును. లోపలికి వెళ్ళాలని సరే, బయటకు రావాలని సరే ఆయన పర్మిషన్ కావాలి. నేనే ద్వారమును, నేనే ఆ యొక్క ద్వారానికి, ఎవడైనాను నా ద్వారానే బయటికి రావాలి, లోపలికి రావాలి. ఈ మార్గాన్ని దేవుడు ఎన్నుకున్నాడు విషయాన్ని గమనించాలి. అంతేకాకుండా యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి నొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఆయన బయలుపరచెను. దేవునికి ఆధారం ఏంటంటే తండ్రి ద్వారానే ఆయన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రేమ శాస్త్ర పరలోకం నుంచి దిగొచ్చిన యేసు క్రీస్తు వారు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చా. ఆయన అన్నాడు, మీరు నన్ను ఎరుగరు, నేను ఆయన ఎరుగుదును. తండ్రి ఎరిగిన వాడే తండ్రి తన కుమారుని బయలుపరచును. దేవునికి మానవునికి మధ్యవర్తి యేసు క్రీస్తు వారు. ఈ మార్గం గురించి మాట్లాడుతున్నప్పుడు తోమా ఆశ్చర్యపోయి యేసు క్రీస్తు వారి వైపు తేరు చూస్తూ ఉన్నాడు. ఈ మార్గం అంతా కూడా చెబుతున్నాడు, కానీ యేసు క్రీస్తు వారు ఎక్కడ వెళ్ళిపోతున్నాడు, ఆయన ఎక్కడ వెళ్ళిపోతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపం చేసినప్పుడు ఆయన చెబుతున్నాడు, యేసు నేనే మార్గాన్ని. ఈ ఉదయకాలంలో నీ జీవితంలో, నా జీవితంలో మార్గాన్ని వెతుక్కోవాలి. ఒక మార్గాన్ని, ఒక మార్గమును వెతుక్కోవాలంటే సరైన మార్గాన్ని మన జీవితాల్లో మనకు రావాలి. చాలామంది వంకర మార్గాలు తిరుగుతూ ఉన్నారు. చాలామంది సరళమైన మార్గం వారి జీవితం లేదు. యేసు క్రీస్తు వారు ఆయన డైరెక్ట్గా ఆయన ప్రబోధిస్తున్నాడు అంటే, యేసు నేనే మార్గము, ఇంకొక మార్గం లేదు, నేనే మార్గము. రెండవగా మనం చూసినట్లయితే ఆయన సత్యము, ట్రూత్. సత్యమనగా డిక్షనరీలో మనం చూసినట్లయితే నిజము, విశ్వాసము, శాశ్వతము అనే అర్థాలు వస్తూ ఉన్నాయి. సత్యమనగా అసత్యానికి తావులేదు. ఏది తెలియబడాలో, ఏది సత్యమని చెప్పబడుతుందో దానికోసమే మనం మాట్లాడాలి. యోహాను సువార్తలో చాలాసార్లు ఈ వాక్యం ఆధారం చేయబడుతుంది. సత్యం అనేది మన జీవితాలు రావాలి. యేసు క్రీస్తు వారే సత్యము. ఏ దేవుడు కానీ, ఏ మతం కానీ నేను సత్యానని చెప్పలేదు. నా మతంలో ఫలానా ఉన్నాయని వారిని అంబడించమని చెప్పారు, కానీ యేసు క్రీస్తు వారు ఒకరే నేనే సత్యాన్ని.
నేనే సత్యము. యోహాను సువార్త 1:14 చూసినట్లయితే యేసుక్రీస్తు వారు సత్యమని చెప్పడానికి కారణం ఏంటంటే ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను. ఈ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను. మనకు ఒక మార్గాన్ని, ఒక సత్యాన్ని యేసుక్రీస్తు ఇస్తున్నంటే సత్యమైన మార్గాన్ని వెతకాలని యేసుక్రీస్తు వారు బోధిస్తున్నా. సత్యము గురించి నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానని ప్రభు చెబుతున్నా. యోహాను సువార్త 18:38 18:30 యేసు నిమ్మనట్లే నేను రాజుని, సత్యము గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టితిని, ఇందునిమిత్తమే ఈ లోకం వచ్చితిని, సత్య సంబంధమైన వాడు ప్రతివాడును నా మాట వినునెను. యేసుక్రీస్తు వారు పిలాతు ఎదుట ఉండి ఆయన మాట్లాడుతున్నాడు, నేను సత్యము గురించే ఈ లోకానికి వచ్చా, నేను అబద్ధం చెప్పట్లేదు, నేను రాజులు రాజు ప్రభులు ప్రభును, రాకుమారుడు యేసుక్రీస్తు వారిని నేనే. ప్రేమశాస్త్ర అంతా కంఠాపాతముగా పిలాతు ఎదుట ఆయన శిక్ష విధించే సందర్భం అది. ఆయన సిలువేయటానికి ఆశ్రమవుతున్న తరుణాలు ఆయన తెలుసు. కానీ ఆయన చెబుతున్నాడు, నేనే సత్యాన్ని, నేనే సత్యము. వారు ఎన్ని నిందలపడినా, ఎన్ని అవమానపడినా యేసుక్రీస్తు వారు నేనే సత్యమని మాట్లాడుతున్నారంటే ఆయనలో స్వచ్ఛమైన ప్రేమ ఉందన్న విషయాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు వారు శత్రువుల యొక్క ప్రేమను మనం చూపిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 17:10 చూసినట్లయితే ప్రభు మాట్లాడుతున్నాడు. 17:10 నవని నీవి, నీవని నావి, వారి యందు నేను భయపరిచి ఉన్నాను. వారి సత్యము గురించి నేను ప్రతిష్ఠ చేయబడుతున్నాను, సత్యమే నన్ను వెంబడిస్తుంది. చూడండి 19 చూసినట్లయితే వారు సత్యమందు ప్రశ్న చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకున్నాను. అనగా ఏదైతే స్థాపించాలో, ఏదైతే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి సత్యం గురించి మాట్లాడుతున్నాడో నేను దాన్నే ప్రతిష్ఠిస్తున్నాను, వేరే మాట చెప్పట్లేదు ప్రభు. అనగా సత్యం గురించి మనం మాట్లాడాలి. సత్యం అనగా సంస్కృత పదములో అస్తోమ సద్గమయ, అసత్యం నుండి సత్యం నడిపించాలి. అనగా క్రైస్తవ అసత్ అనగా సమదూర్తం. దేవుడు రెండు కూడా ఒకటిగా చేసి ఆయన మాట్లాడు సత్యం అనేది యేసుక్రీస్తులో శ్రేష్టమైంది, యేసుక్రీస్తులో పొందుపరచబడింది అని అన్నాడు. మీరు నా వాక్యం మీద నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేయను. సత్యం అనేది ఉంది మీ జీవితంలో, కానీ సత్యాన్ని గురించి మీరు మాట్లాడట్లేదు, సత్యం గురించి మీరు రావట్లేదు. ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఈ ప్రచారంలో సత్యం గురించి మనం మాట్లాడాలి. ఏదైనా సరే మన జీవితాలు సత్యం లేకపోతే, నిజం లేకపోతే, నిజం తెలుసుకోకపోతే ఈ దినాన ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తోమా యేసుక్రీస్తు వారిని నిజము తెలుసుకున్న తర్వాత, యేసుక్రీస్తు వారు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని ఎప్పుడే చెప్పాడో ఆయన తన జీవితాన్ని కంకణం చేసుకున్నాడు. ఏమనంటే నేను కూడా ప్రభువును వెంబడించాలి. శిష్యవర్గము అంతా కూడా చెల్లాచెదరైపోయారు. తోమా ఒకడు మాత్రమే భారతదేశానికి రావటానికి ఆయన సుదూరమైన మార్గం ఎన్నుకున్నాడు. దేవునికి పరిచయం చేయడానికి ఆయన మద్రాసు పట్టణం వచ్చి దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు. ఒక సత్యం అనేది దేవుని కార్యం చేయడానికి అతను వెంబడించింది.
మన జీవితాలు అన్నీ అనుకోవచ్చు. నా జీవితంలో అన్ని కూడా నిజమే మాట్లాడుకోవచ్చు, కానీ సత్యాన్ని గ్రహించి యేసుక్రీస్తు అని తెలుసుకున్న తర్వాత దేవుని యొక్క స్వాత పరిచయం వచ్చిన వాళ్ళు తోమా ఒకడుగా ఉంటూ ఉన్నాడు. సత్యము అనేది మన జీవితాలు అలవర్చుకోవాలి. మూడవ చూసినట్టే జీవము, ద లైఫ్. జీవ మానవుకి ఇవ్వబడిన యేసుక్రీస్తు వారు గొప్ప వరము. యోహాను సువార్త 1:4 చూసినట్లయితే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. జీవం మనుషులకు వెలుగై ఉంది అనగా యేసుక్రీస్తు వారు ఒక జీవప్రదాత. ఆదిలో దేవుడు సృష్టించినప్పుడు ఆదామును హవ్వకి ప్రాణవాయువుగా యేసుక్రీస్తు ఆదాముకి ఆయన జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మాయను అనగా యేసుక్రీస్తు వారు ఆయన జీవాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చారు. మానవునికి పాపాన్ని తీసివేసి ఆయన జీవాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చారు. ఆదాము హవ్వలు పాపం చేస్తారు కాబట్టి వారు పాప జీవితాలన్నీ అనుభవించారు కాబట్టి వారిని పారతోలేడు. పాపానికి వచ్చి జీతం మరణం. జీవాన్ని దేవుడు ఇస్తూ ఉంటే వారు పాపం చేస్తారు కాబట్టి మరణాన్ని తెచ్చుకున్నారు. ప్రభు చెబుతున్నాడు. యోహాను సువార్త 11 అధ్యాయము 26 చూసినైతే మాతతోటి ప్రభు మాట్లాడుతున్నాడు. బ్రతికిన ఆయన్ని శ్వాసించేవాడు చనిపోయిన ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగను. అనగా యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు, పునరుద్ధానాన్ని జీవాన్ని నేను బ్రతికిస్తాను, వారిని సజీవులకు నిలుపుతాను, వారికి రోగాన్ని కూడా ఇచ్చేది నేనే, గాయపరిచేది నేనే. ఎంత మాట్లాడుతున్నాడు చూడండి. ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తూ ఉన్నాం. నేనే యెహోవాను, నేను కాక మీకు ఎవరు దేవుడు ఉండకూడదు, నేను గాయపరచవాడిని, నేనే స్వస్థపరిచేది, నేను మృతుల నుంచి లేపే దేవుడు నేనే. ఇక్కడ మాతతోటి ప్రభు మాట్లాడుతున్నాడు. మాత, మీ సహోదరుడు చనిపోయాడని చాలా వేదనతో పడుతున్నాం. మీ సహోదరుడు చనిపోయాడని మీరు దుఃఖపడుతున్నారు. ఈ లోక జీవితంలో మీ దుఃఖాన్ని అక్కర్లేదు అని అన్నాడు. నేనే జీవాన్ని అంటే మానవ జీవితంలో యేసుక్రీస్తు ఇచ్చిన ఆ ప్రధానమైన ప్రాణము వాయువు అనే విషయాన్ని మనం గమనించాలి. పునరుద్ధాన జీవాన్ని నాయన్ని శ్వాసించేవాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికిన ఆయన్ని శ్వాసించేవాడు ఇక ఎన్నటికీ చనిపోడు. యేసుక్రీస్తు వారు చాలామంది చనిపోయిన వారిని ఆయన స్వస్థపరిచాడు, లేపడం జరిగింది, సజీవులుగా నిలిచారు. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు, కానీ ఇద్దరు వ్యక్తులు యేసుక్రీస్తు వారు మరణం చూడకుండా మరి పైకి వెళ్ళిన వారు. ఒకరు హానోకు, రెండో వారు ఏలియా. థ్యాంక్ యూ అమ్మా. మరణం చూడకుండా డైరెక్ట్గా దేవునికి రాజ్యం వెళ్ళిన వారు. ఈ లోకంలో మరణం అనేది సాధ్యమే. యేసుక్రీస్తు వారు ఆయన ఆరోహణం అవ్వకముందు ఆయన చెబుతున్న, మీ హృదయాల కర్మపణికుడి దేవుని విశ్వాసం ఉంచున్నాడు, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కావు. ఆ నివాసయోగ్య స్థలాలంటే గుడారాలు దేవుడు మనకి ముందుగానే ఏర్పాటు చేస్తున్నాడు. ఆ నివాస స్థలానికి నేను వెళుచున్నాను, నేను మిమ్మల్ని కూడా వెంట పెట్టుకుని వస్తానంటే వెంటనే తోమాకు అర్థం కాలేదు ఈ ఫిలాసఫీ. యోహాను సువార్త భావయుక్తమైన సందేశం. యోహాను సువార్త అర్థం కాదు.
తోమాకు అర్థం కాలేదు. యేసుక్రీస్తు వారేదో మిస్టరీ చెబుతున్నాడు, యేసుక్రీస్తు వారేదో థియాలజీ చెబుతున్నాడు, యేసుక్రీస్తు వారేదో ఫిలాసఫీ చెబుతున్నాడు అనుకున్నాడు. కానీ ఇంత మర్మయుక్తమైన సందేశం ఉందనే విషయాన్ని గ్రహించలేదు. ఇది నా పాత నిబంధన పాఠ్యభాగంలో చాలా మంచి సందేశం ఇవ్వబడుతుంది. గగనము చీల్చుకుని యేసు దిగొచ్చుననే విషయాన్ని జ్ఞాపకం చేశారు. యేసు క్రీస్తు వారు గగనాలు చీల్చుకుని రాబోచుననే విషయాన్ని మనం పాట ద్వారా మనం మాట్లాడుతున్నాం. గగనాలు చీల్చుకుని యేసు క్రీస్తు వారు ఈ లోకం రాబోచుననే విషయాన్ని మరి ఎరిగి ఉన్నాం. చాలామంది రాకడ సమయంలో ఈ పాట పాడుతూ ఉన్నాం. గగనము చీల్చుకొని యేసు కనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమిరానుండే ప్రభువు వేగమిరానుండే. గగనము చీల్చుకొని యేసు కనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమిరానుండే ప్రభువు వేగమిరానుండే. పరలోక పెద్దలతో పరివారముతో కదలి పరలోక పెద్దలతో పరివారముతో కదలి దరసంగా వధువు నాకై దరసంగా వధువు నాకై తారలేను వరుణదిగో తారలేను వరుణదిగో. గగనము చీల్చుకొని యేసు నన్ను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమిరానుండే వేగమిరానుండే. యేసుక్రీస్తు వారు గగనం చీల్చుకొని రాబోతున్నాడు. ఇది ప్రవచన వాక్యముగా దేవుడు మనకి వినిపించాడు. యెషయా గ్రంథంలో ఇలా చదివిన పాత నిబంధన పాఠ్యభాగంలో మనం గమనించినాం. ప్రేమ శాస్త్రారా, యేసుక్రీస్తు వారు రాబోచిన తరుణాల్లో ఒక మిస్టరీ మనం కనుగొంటున్నాం. తోమా ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తోమా ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఏమంటున్నాడంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారానే దేవునికి రాజ్యాన్ని మీకు సంక్రమించుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుని యొక్క రాజ్యం అనేది పవిత్రమైనది. దేవుని యొక్క రాజ్యం అనేది స్వతంత్రించుకోవడానికి ఊరికనే వచ్చేది కాదు. దేవుని యొక్క రాజ్యం అనేది నీవు నేను కూడా స్వతంత్రించుకోవాలంటే నీ జీవితంలో రక్షణ అనుభవం కావాలి. ప్రశ్నది, మారు మనసు కావాలి. ఏ పైపైన పోతు పూసుకొని దేవుని యొక్క రాజ్యం గురించి నేను అలాడుతూ ఉన్నాను, నేను వస్తున్నానంటే రాదు దేవుని యొక్క రాజ్యం. దేవుని యొక్క రాజ్యం రావాలంటే బంగారం ఏ విధంగా అయితే అగ్నిలో పుచ్చం వేయబడుతుందో అలా మన జీవితాలు మార్చబడాలి. పాపంలో ఉన్న మన జీవితాలు మార్చుకోవాలి. పాప జీవితాన్ని తీసివేయాలి. పాపానికి అతీతంగా మనం జీవించాలి. పాపం పోయినప్పుడు నీ జీవితంలో రక్షణ అనుభవం ఉంది. రక్షణ అనుభవం ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా నిన్ను నీ మార్గాన్ని సరళం చేస్తే దేవుడు
మార్గం సలహా చేయడం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. తోమా అడిగిన ప్రశ్న మన జీవితంలో ప్రశ్నార్థకం వేసుకోవాలి. ప్రభువా, నువ్వు మార్గాన్ని, నువ్వే సత్యాన్ని, నువ్వే జీవాని, నీ ద్వారా తప్ప దేవుని యొక్క రాజ్యం లేదు కాబట్టి నేను స్వతంత్రించుకోవాలి, దేవునికి రాజ్యం కోసం ప్రయాసపడాలి. తోమా మద్రాసు వచ్చిన తర్వాత అక్కడున్న రాజు అన్నాడు, ఒక దేవాలయం కట్టాలా, పెద్దది అన్నాడు. పెద్ద దేవాలయం కట్టాలంటే ఆయన అంటున్నాడు, డబ్బులన్నీ తీసుకున్నాడు రాజు దగ్గర. డబ్బులు తీసుకుని ఎవరు పంచుతున్నారో తెలుసా? పేదవారు పంచుతున్నాడు డబ్బులన్నీ. రాజు పిలిచాడు, పిలిచి, ఏమయ్యా దేవాలయం కడతానన్నావు, నీకు డబ్బులు ఇచ్చాను కదా అని అంటే ఆయన చూపిస్తున్నాడంట. దేవాలయం ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉందంట. కొరింథీ పత్రికలో ఉంది కదా, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం స్థితిలోపోయిన చేతి పని కాక దేవుని చేత కట్టబడిన పరలోకంలో రాజ్య సంబంధమైన నివాసం ఉంది. తోమా ఎప్పుడు వెళ్ళినా సరే ఇదే మాట చెబుతున్నాడు. రాజు కోపం వచ్చింది. కోపం వచ్చి ఈయన బంధించేదైనా చేద్దారంటే రాత్రి దేవుడు ఆయనతో మాట్లాడాడు. రాజుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కొరకు మందిరము సిద్ధపరచబడుతుంది పరలోకంలో. రెండవ తోమాను పిలిచి, అయ్యా నాకు అక్కర్లేదు, నీకు ఇచ్చిన డబ్బులు అక్కర్లేదు, నీ సేవ అక్కర్లేదు, నువ్వు గుడి కూడా నిర్మించలేదు, నాకు దేవుడు చూపించాడు పరలోక రాజ్యములో. ఇది నాన్న మనం మంచి కార్యక్రమం చేయబోతున్నాం. ఈ ఆరాధన అయిన తర్వాత వెనకాల మనం శంకుస్థాపన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అదైతే నాకు దేవుడు చూపించా. నేను ఇక్కడ సర్వీసు చేయడానికి వచ్చినప్పుడు ఫస్ట్ రోజు నేను చెప్పాను, 100 సంవత్సరాల ఏమంటారండి, శతవార్షిక సెంచరీ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడి నుంచి ఉన్నాను. ఇది నాన్న మనం శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. చిన్నపిల్లల కొరకు, పెద్దవారి కొరకు, మీటింగ్ హాల్ కొరకు ఒక బిల్డింగ్ కట్టబోతున్నాం. దేవుని యొక్క ప్రణాళిక. తోమ లాంటి దర్శనం మనకుంది. ఆ దర్శనం ఇది నా నెరవేర్పు దేవుడు చేయబోతున్నాడు. యేసు నేనే మార్గము సత్యము జీవనమైనా కాబట్టి ఆ మార్గాన్ని అనుసరించి, ఆ సత్యాన్ని అనుసరించి, ఆ జీవనాన్ని అనుసరించి దేవుని కొరకు సాక్షిగా మన జీవితాలని ఆకర్చుకోవడానికి, మన జీవితాలు నూతన బంధాలు వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం నుంచి దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీరు దేవుని తలపును కాబట్టి నడిపించునుగాక. ఆమేన్.